హాయ్ అండి, వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ అంజలి. పట్టుకుంటే పట్టు చీర విన్నాను, కానీ పట్టుకుంటే 10,000 అంట. కాంటెస్ట్ పెట్టారు, వీళ్ళేదో పథకం ప్రకారమే మన ముందుకు రాబోతున్నారు అనమాట. సో సాయిరామ్ శంకర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆ పథకాలు ఏంటో అండ్ అలానే ఆ 10,000 ఎలా వస్తాయో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీరు చాలా ప్లెజెంట్గా కనిపిస్తున్నారు. అంటే లైక్ నేను ప్రెస్ మీట్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. టీజర్, ట్రైలర్ కావచ్చు అండ్ నౌ యూఆర్ లుకింగ్ హౌస్ చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా ఉన్నారు. ఏంటి, ఎక్కడ వరకు ఎలా నేర్చుకున్నారు? బాగా జరుగుతున్నాయండి ప్రమోషన్స్ కానీ. ఓకే, ఏంటి పట్టుకుంటే 10,000 ఏంటి కాంటెస్ట్? ఈ సినిమాల్లో మనం విలన్ ఎవరో తెలియదండి. సో మీరు విలన్ కానీ ఇంటర్వెల్కి చెప్పగలిగితే మీరు 10,000 పట్టుకెళ్ళచ్చు. ఓకే, సో విలన్ ఎవరు అన్నది చెప్పాలి. మార్నింగ్ షోకి ఫస్ట్ హాఫ్ చూసి మీకు ఇచ్చిన స్లిప్ మీద పేరు రాసి, అదే నేమ్, క్యారెక్టర్ నేమ్ రాసి అక్కడున్న మా పర్సన్కి మీరు ఆ కూపన్ ఇచ్చేస్తే ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసి మీరు రాసింది ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి 10,000 తీసుకోవచ్చు. ఓకే, 4-5 రాశారనుకోండి, ఒకరికి ఇస్తాం ఏదో లాటరీ సెక్షన్. ఓహో, ఓకే, ఒక 4-5 రాస్తే వాళ్ళని లాటరీ, అది వాళ్ళ లక్ మీద అనమాట. వావ్, నైస్. ఎవరిచ్చారు ఈ ఐడియా? మొన్న డిస్కషన్లో ఇది ఎప్పటి నుంచో ఉందండి. మొన్న ఇక్కడ జరిగినప్పుడు ఒకసారి టీం అందరూ కూర్చొని, సో ఇలా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని, పిఆర్ఓ మన పులంగ గారు అందరూ కూర్చొని ఇది ఒక డెసిషన్ తీసుకున్నాం. సో బేసికల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. స్క్రీన్ ప్లే అన్నది ప్రతి సినిమాకి వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు విజయ్ సేతుపతి గారిది మహారాజా సినిమా చూసి ఉంటారు. సో ఆ సినిమా స్క్రీన్ ప్లే అర్థమైన తర్వాత కామన్ ఆడియన్స్ కూడా, అంటే మీడియా వాళ్ళే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా, అరే స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటుంది రా సినిమా అని చాలా సినిమాలకి జడ్జ్ చేయడం జరిగింది. సో ఒక పథకం ప్రకారం సినిమా స్క్రీన్ ప్లే వరకు, అంటే లైక్ మీరు విలన్ని గెస్ట్ చేస్తే మీరు గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. సో స్క్రీన్ ప్లే వరకు ఎంతవరకు మీ డైరెక్టర్ గారు అంటే లైక్ జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ఎలాంటి ప్రికాషన్స్, మీరేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా దాంట్లో? లేదండి, మనకు స్క్రిప్ట్ మొత్తం నాకు తెచ్చిచ్చారండి. ఓకే, టోటల్గా రెడీ చేసుకునే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, డన్. సో స్క్రీన్ ప్లే వరకు చెప్పండి. స్క్రీన్ ప్లే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. దానివల్లనే మనం ఆ గెస్సింగ్ రాదు. ఓకే, సినిమాలో విలన్ అనే ఈడే అని మనం ఒకరిని ఫిక్స్ అవుతాం, నెక్స్ట్ మూమెంట్లో ఇంకొకరు వస్తారు. ఓకే, మల్టిపుల్ విలన్స్ ఆర్ దేర్ కాదు, అలా మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. ఇదా ఈనామా లేదా ఆమా. సో ఇలా స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ పట్టుకుంటే 10,000 కాంటెస్ట్ పెట్టడం జరిగింది. సో ప్రతి సినిమా ఎండ్ మూమెంట్కి వచ్చేసరికి జనాలకి ఏదో ఒక పాయింట్ చెప్పాలనుకుంటారు. అది గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ ఆర్ రియల్ ఇన్సిడెంట్, వాట్ ఎవర్ ఇస్ దట్. సో అలా ఒక పథకం ప్రకారం సినిమా ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఒక జనాలకి చెప్పండి. ఈ కథకు వస్తే అండి, ఒక క్రిమినల్ లాయర్లో జీవితంలో జరిగిన ఆ క్యారెక్టర్లో లైఫ్లో ఎలా అయింది, ఎందుకు టర్న్ అయింది, ఎందుకు ఇలా అయ్యాడు అన్న దానిపైన వెళ్తూ ఉంటుందని కదా. అయితే సొసైటీలో జరుగుతున్నది మాత్రం ఒకటి తీసుకొని, ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఒకటి తీసుకొని డైరెక్టర్ ఇదంతా ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. ఓకే, మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా స్క్రీన్ ప్లేలో కానీ డైరెక్షన్లో? లేదు. ఓకే, పర్టికులర్గా ఆయన బాగా మంచి డైరెక్టర్ వినోద్ విజయన్. సో స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, తెలుగు డైలాగ్స్తో సహా రాసుకొని వచ్చారండి. తర్వాత మనం ఇక్కడ కొన్ని తెలుగు డైలాగ్స్ రాశారు. ఓకే, మనం కొన్ని యాడ్ చేసాం. ఓకే, అండ్ ఫస్ట్ మీ డీప్ అంటే లైక్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడంటే ఇమేజ్ మీది, సముద్రకని గారిది ఫొటోస్ అవన్నీ పెడుతున్నారు. బట్ మాకు తెలిసినంత వరకు ఒక పథకం ప్రకారం అంటే యువర్ ఫోటో ఇస్ దర్, హాఫ్ ఈజ్ గుడ్ వన్, హాఫ్ ఈజ్ బ్యాడ్ వన్ అని ఉంటుంది. అంటే ఒకటి మంచి ఒకటి చెడులా చూపిస్తారు. అట్ దట్ మూమెంట్ ఏమనిపించిందంటే సొసైటీలో జరిగే గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ గురించి చూపిస్తారేమో అని అయితే అనుకున్నాము. సో ఆ ఇమేజ్ గురించి చెప్పండి. లైక్ ఒక పథకం ప్రకారం ఇప్పుడు మేము గూగుల్లో సెర్చ్ చేసినా అదే వస్తుంది, అదే ఇమేజ్ వస్తుంది. లైక్ ఇట్స్ హాఫ్ గుడ్ వన్ అంటే ఒకటి మంచి ఒకటి రాక్షసుడు అన్నట్టు వస్తుంది. సో ఆ డిజైన్ గురించి చెప్పండి. రాముడు రావణుడు అండి, రావణాసురుడు అదే అది. ఓకే, సో అందుకే ఈయనకి కిరీటం ఈ రైట్లో ఉన్నది, ఇది రాముడు. అసలు ఈ 2 షేడ్లు ఉన్నాయా? ఓకే, లేకపోతే మీరు అంటున్నట్టు సొసైటీలో ఈ 2 ఉన్నాయి కాబట్టి దాని గురించి ఏదైనా చెప్తున్నారా
అదే స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు మైండ్లో ఇదేంటంటే ఒక మనిషిలో రాముడు కూడా ఉంటాడు, రావణాసురుడు కూడా ఉంటారు అన్న పాయింట్ని మీరు చూపిద్దాం అనుకుంటున్నారా? అంతే అండి, ట్రైలర్లో అదే చెప్పింది కదండి. ఓకే. మంచివాళ్ళలో చెడ్డవాడు ఉంటాడు, కానీ చెడ్డవాళ్ళు చెడ్డవాడే ఉంటాడు. ఓకే. సో అన్నదే ఈ సినిమా ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు సాయిరామ్ శంకర్ గారి కెరియర్లో చేసిన క్యారెక్టర్స్ అన్నిటినీ చూసుకుంటే చక్కా చలాకీగా తిరుగుతున్న అబ్బాయి, జాలీగా ఉన్న అబ్బాయి, అఫ్కోర్స్ గర్ల్ ఫ్రెండ్ని ఏడిపించే అబ్బాయి, లేకపోతే మామతో అంటే గిలికజ్జాలు పెట్టుకున్న అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు. బట్ ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆర్ ఎల్స్ ప్రీవియస్గా ఏమైనా మూవీలు చూడడం కానీ, ఆర్ ఎల్స్ పూరి గారి సజెషన్స్ ఏమైనా తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? అంటే సినిమాలు చూడడం లేదు. ఓకే. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఇన్పుట్స్ సినిమాకి, ఈ కథ ఎలా ఉంటుంది, కథలో లాయర్ ఎలా ఉంటాడు, పర్టికులర్గా క్రిమినల్ లాయర్ ఎలా ఉంటాడు, ఓకే, అసలు ఈయనే క్రిమినల్ అయితే ఎలా ఉంటాడు, ఇలాగా నాకు వినోద్ ఇన్పుట్ మొత్తం డైరెక్టర్. సో తర్వాత నేను 1 month కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఈ సినిమాకని. తీసుకున్నా ఈ క్యారెక్టర్కి, దీనికి మొత్తం అంతా. నేను మళ్ళీ NSD నుంచి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ ఉన్నారు, ఆయన వచ్చి ఒక 1 month నాకు నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో దాని తర్వాత నాకు ఈజీ అయింది. ఓకే. కోడ్ డ్రామాస్ కూడా ఉంటాయా మనకి ఇందులో? కోడ్ డ్రామా ఉంటుందండి. ఓకే, కంప్లీట్లీ కోడ్ డ్రామా ఉంటుంది ఎక్కువ? కంప్లీట్ ఉంటుంది, కోడ్ సీన్స్ ఉంటాయి, కోడ్ డ్రామా ఉంటుంది. కాబట్టి అది అలా కాదు. ఈ మధ్య కాలంలో కోడ్ డ్రామాస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మనకి కోడ్ డ్రామా అంటే ఎక్కువగా గుర్తొచ్చేది మలయాళం మూవీస్, ఎందుకంటే అక్కడ నుంచి ఆ ఫ్లేవర్ అనేది తీసుకొస్తూ ఉంటారు. సో ఈ కోడ్ డ్రామాస్ అని అన్నప్పుడు లైక్ మీరు లాస్ గురించి ఏమైనా తెలుసుకోవడం కానీ, పర్టికులర్లీ ఒక లా గురించి తెలుసుకున్నప్పుడు దీనికి కూడా ఒక లా ఉందా అని అనుకున్నది ఏదైనా ఉందా? లైక్ త్రూ అవుట్ ద మూవీ టైంలో కానీ లాస్ గురించి, సెక్షన్స్, లాస్ తెలుసుకుంటారు కదా, అలా ఏదైనా సెక్షన్ మీకు డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో తెలిసింది ఏదైనా ఉందా? అంటే అంత గుర్తులేదు నాకు. ఓకే, ఇప్పుడు ప్రిపేర్ అయ్యాం కానీ ఓకే, ఇప్పుడు లా గురించి అంత కాదు. ఈయన ఏంటి, ఎలా ఉంటారు, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, దాని నుంచి నేను ప్రిపేర్ అయ్యాను. సినిమా ఎలా ఉంటుందంటే అండి, క్రిమినల్ లాయరే, బట్ సీన్స్ ఉంటాయి కానీ కథ వేరే నడుస్తూ ఉంటుంది. ఓకే. ఇది అంటే ఇంకొకటి ఏంటంటే నేను డిఓపి గురించి కూడా అడగాలి. బేసికల్గా ఏంటంటే మొత్తం అంతా కొంచెం రెడిష్గా ఉంది. అండ్ మనకి ఈ సలార్ తర్వాత KGFలో ఎక్కువ గ్రే షేడ్స్ వాడతారు, అలా ఇక్కడ కొంచెం మనకి రెడ్డిష్ షేడ్లా అనిపించింది. సో దాని మీద ఏమైనా అవగాహన? లేదండి, ఆ టోన్ లేదండి, రెడ్డిష్ టోన్లా ఉండదు. చిన్న మూడ్, థ్రిల్లర్ మూడ్ కాబట్టి, సస్పెన్స్, మర్డర్స్ కాబట్టి ఒక చిన్న బ్లూయిష్గా ఉండి చిన్న టోన్ అదే ఉంటుందండి. సో ఆ ఇంపాక్ట్ గురించి ఆ టోన్ వాడారు డిఓపి గారు, రాజీవ్ రవి గారు అని. సో వెల్ నోన్ డిఓపి అండి ఆయన, ఇండియాలో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అన్నీ చేశారు. ఆయన ఈ సినిమాకి వచ్చారు కాబట్టి, ఆయన సినిమాకి చేశారు కాబట్టి, సో మీరు అందుకే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మనం ఆ మలయాళీ ఫిల్మ్స్ ఎలా ఉంటాయో ఆ ఫ్లేవర్ ఉంటుందండి, ఆ ఫ్లేవర్ ఉంటుంది. అవును. సో అవార్డ్స్కి ఏమైనా పంపించే ఉద్దేశాలు ఏమైనా? గ్యారెంటీ పంపిస్తామండి. అన్ని సెక్టార్లు, అన్ని కేటగిరీస్లో వెళ్తుంది. ఓకే. అంటే వెళ్తుంది అంటే మనం పెట్టచ్చు, ఆ ధైర్యం చేయొచ్చు. డైరెక్షన్ కానీ, డిఓపి కానీ, సౌండ్ డిజైనింగ్ కానీ, ఆర్టిస్టుల వైజ్ అందరం కూడా, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆర్ట్, అన్ని కేటగిరీస్లో మేము పంపించగలం. ఆ స్ట్రెంత్ ఉంది సినిమా. అంటే బేసికల్గా ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే అవార్డ్స్ వస్తాయని నమ్మకం ఉన్న మూవీస్ని ఫస్ట్ అవార్డ్స్కి పంపించేసి అవార్డ్స్ వచ్చిన తర్వాత థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో అలా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే లేదు ఫస్ట్ మనం మన జనాలకి చూపిద్దాము, వాళ్ళు యాక్సెప్ట్ చేసాక అవార్డ్స్కి పంపిద్దాం? కాదండి, అవార్డ్స్కి పంపించే సినిమాలు వేరే ఉంటాయి. ఓకే. ఆ తర్వాత మనం ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. అవి వేరే కేటగిరీ, అవి వేరే మూవీస్ ఉంటాయి. అంటే పర్టికులర్గా రెండు జరుగుతాయి కానీ, బట్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అంటే పాటలు, ఫైట్లు, ఇలాంటి మూవీస్ మన థియేటర్ని మనం ఫస్ట్ టార్గెట్ చేస్తాం. చేసేది అదే కదండి, ఫస్ట్ అవార్డులకి మనం పంపించాలి. సో ట్రైలర్ మొత్తం సముద్రికని గారి వాయిస్ ఉంది, ఆయన వాయిస్ ఆయనే కదా డబ్బింగ్ చెప్పింది? మీరు అదే కాదండి? అవునా కాదా? కాదా? అదే మీరు అదే చూడండి సినిమా. ఓకే ఓకే, నన్ను క్వశ్చన్ మార్క్లో వదిలేసారు. ఓకే. సో సముద్రకని గారు వేరియేషన్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు, పాజిటివ్, నెగటివ్ అన్ని టైప్ ఆఫ్ చేస్తారు. బట్ ఇందులో అంటే లైక్ ఆయన ఎలాంటి క్యారెక్టరేషన్ ఉంటుంది? అఫ్కోర్స్ పోలీస్ అని అర్థమవుతుంది,
కొంచెం క్రాక్ అదే సైకిక్ పోలీస్ అని అర్థమవుతుంది. బట్ ఆయనకి మీకు కాంబినేషన్ సీన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఫస్ట్ టైము మన తెలుగులో, తెలుగులో నాకు తెలియదండి. ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ వచ్చే సినిమా ఇది ఒకటే. అవునా? ఫుల్ ఇప్పటివరకు సీరియస్గా చూసారు కదా, అవును. ఇందులో సీరియస్గా ఉంటాడు కదా, మనకు నవ్వు వస్తుంది. ఓకే, సో ఆయన కామెడీ ఓకే కామెడీ ఆయన దగ్గర నుంచి ఈ సినిమాకి వర్కౌట్ అయిందండి. ఓకే, మొన్న చూసినప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాకుళం స్లాంగ్ అయింది అవునా? ఓకే, ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్ అయింది. ఆయన మరి ట్రైలర్లో వచ్చిన వాయిస్ ఎవరు? చూడండి, సినిమా 7th వస్తుంది. మీరేం చెప్పదలుచుకోలేదా? 7th వస్తుంది. ఓకే, సో కాసేపు అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుకుందాం. సో సాయిరామ్ శంకర్ గారు అని అంటే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది 143, ఆ తర్వాత బంపర్ ఆఫర్. బట్ ఆఫ్టర్ లాంగ్ కాలం నడుస్తున్న కొద్దీ మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు లైఫ్లో. సో ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు ఉన్నాయా? అసలు లేదు. మరి అప్స్ అండ్ డౌన్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఇప్పుడు మేనేజ్ చేయడం అండి, అదే మేనేజ్ చేస్తా. అంటే ఎలా అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే నా లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో డౌన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం దూరంగా వెళ్ళిపోవడము, జనాలకి దూరంగా వెళ్ళిపోయి మాట్లాడకుండా ఉండడము, అట్లాంటివి చేస్తాం. బట్ నేను ఇందాక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, యూఆర్ వెరీ హైపర్ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పి. అదే ఇప్పుడు మళ్ళీ మనం ఎంత ఇప్పుడు ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు లోలో ఉన్నా మళ్ళీ నెక్స్ట్ మనం మన వర్క్కి మనం వెళ్ళాలి కాబట్టి దీన్ని నేను ఒక కొంత టైం ఆ తర్వాత దానికి వెళ్తానండి. సో దూరంగా వెళ్ళడం లేకపోతే దాన్ని కూర్చొని అలాంటిది కాదండి. నెక్స్ట్ మనం దీన్ని ఎంతసేపుల్లో మర్చిపోగలం అన్నది ఉంటుంది. ఓకే, అది వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, సో సరదాగా ఇంట్లో కూర్చొని మీరు, పూరి గారు అండ్ ఆకాష్ గారు మాట్లాడుకుంటూ ఉంటారా? అంటే లైక్ మూవీస్ గురించి కానీ, పిచ్చాపాటి మాటలు ఉంటాయి కదా, లైక్ కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం, మీమ్స్ గురించి కానీ, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడుకోవడం జరుగుతాయి? లేదు, తక్కువ. ఎప్పుడైనా కొన్ని ఇన్నేళ్లలో సరదాగా ఒక మెమరబుల్ మూమెంట్ వాళ్ళిద్దరితో అని అంటే ఏది చెప్తారు? కాదండి, కలిసేది తక్కువ. అన్నయ్య ఇక్కడ బొమ్మలు అది ఉంటుంది. ఈ మధ్యకాలంలో కలిసిందంటే 2 years అలా అయిందండి. 1 year అందరం కలిసి చిన్న పూజ ఒకటి, మా రెండో అన్నయ్య అక్కడ పూజ జరిగినప్పుడు అందరం కలిసాం. సో అలా అందరం కలిసేది అలా కలిసాం అంతే. ఓకే, కథలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ ఉండాలని సాయిరామ్ గారు అనుకుంటారు? ఏం లేదండి, నాకు ఎవరు నచ్చిందే చేస్తాం. పర్టికులర్గా ఇది కావాలని కూడా నేను అనుకోను. కథ ఒకటి లైన్ ఉంటుంది కదండి, అది కొత్తగా ఉండాలని అనుకుంటాను. చెప్పిన ఒక 5 నిమిషాల కథ, క్యారెక్టర్ కొత్తగా ఉంటే చాలు, ఆ తర్వాత కథ వింటా. ఓకే, ఇప్పుడు నాకు నచ్చింది, ప్రొడ్యూసర్ ఆల్రెడీ నచ్చిన కథ ఉంది ప్రొడ్యూసర్స్కి. ఇందులో నా క్యారెక్టర్ ఏంటి, నాది అంతవరకు డ్రైవ్ అవుతుంది. ఓకే, మనం ఏం కథ చెప్పబోతున్నాం అన్న దాంతో చూస్తానండి. కొత్తగా అయితే ఏదైనా మేక్ ఓవర్ ఉందా లేదా అన్నది చిన్న ఎలిమెంట్స్ అయితే చూసుకుంటాం. మీరు మిస్ చేసుకున్న కథలు ఏమైనా ఉన్నాయా? అంటే మీ వరకు వచ్చి డేట్స్ పరంగా కావచ్చు, సమ్ అదర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఈ కథ నేను చేయాల్సింది బట్ మిస్ అయిపోయింది అని అనుకున్న కథలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి, నాకు తెలీదు కూడా. మరి నాకు తెలీదు కాదు, ఏమి లేవు నేను అనుకో. ఓకే, అంటే మీరు ఇంతే ముక్కుసూటిగా ఉంటారా? 1 word ఆన్సర్స్ ఏనా? 1 word అంటే ఇప్పుడు లేదంటే లేదని చెప్పాలి. యూఆర్ అన్ ఇంట్రోవర్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్ అండి? రెండు రెండింటిని కలిపి ఇంట్రోవర్ట్ అండి, కొంచెం. ఓకే, చెయ్యడం అంటే ఐ మీన్ టు సే మూవీస్ చేయడం విషయం కాకుండా చూడడానికి ఏ కైండ్ ఆఫ్ జానర్ ఇష్టపడతారు మీరు? ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్. రీసెంట్ టైంలో మీరు చూసిన సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఏది? సంక్రాంతికి వస్తామండి. అవునా? మీకు నచ్చిందా? ఓకే, సో అంటే లైక్ ఈ మధ్యకాలంలో ఏ జానరా వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు, ఒప్పుకుంటారు. బట్ ఇట్స్ అన్
యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని అంటున్నారు, అండ్ మర్డర్ సస్పెన్స్ Suspense. ఉంటుంది, మర్డర్స్ ఉంటాయని కూడా అంటున్నారు. బట్ కొంతవరకు ఏంటి అని అంటే కొన్ని సినిమాలు యాక్షన్ థ్రిల్లర్స్లో వచ్చినవి ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమాలు కావు, బికాస్ యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ కావచ్చు, ఇలా. సో ఒక్క పథకం ప్రకారం ఎంత లిమిట్ వరకు ఉంటుంది, ఆర్ ఇస్ దర్ అంటే లైక్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చా? అవునండి. అంటే ఎలా ఇప్పుడు మర్డర్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల అది ఫ్యామిలీ చూడగలరు, అంటే చంపడం అది మరి ఎక్కువ ఉండదండి మన సినిమాలో. సో దాని మీద సినిమా వెళ్తూ ఉంటుంది తప్ప మరీ ఇంత వైలెన్స్గా ఉండదండి. సో నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ యూత్ టార్గెట్ చేస్తూ ఇలాంటి సినిమాకి ఫస్ట్ వచ్చేది యూతే కాబట్టి డెఫినెట్గా సినిమాకి మంచి టాక్ వచ్చినప్పుడు ఫ్యామిలీలు వచ్చి చూసే సినిమానండి అది. ఓకే, ఒక పాయింట్ చెప్తాం, చిన్న పాయింట్. గుడ్ పాయింట్ సార్, ఒక గుడ్ పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్ని తీసుకుని కథ అంతా జరుగుతుంది తప్ప మీరు చూడొచ్చండి సినిమా. ఎందుకంటే ఫ్యామిలీస్కి ఎప్పుడు కూడా వీళ్ళనావుడు అనేసరికి లాక్ అయిపోతాం. యూత్ని పక్కన పెడతాం. ఇంట్లో అందరూ కూడా లేడీస్ కూడా ఎవడై ఉంటాడు అన్నది హుక్ పాయింట్ ఉంటుంది కదా, దానికి గ్యారంటీగా కూర్చోబెడుతుంది సినిమా. సో రేపు పొద్దున్న థియేటర్ కదా, రేపు ఓటీటీలో గ్యారంటీగా మీరే 2 సార్లు చూస్తారు. డెఫినెట్లీ చూస్తాను. ఓకే, అండ్ అంటే ఇది చాలామంది, నేను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత లైక్ మీరు పురి గారు అండ్ ఆకాష్ గారు కలిసి ఎప్పుడు చేస్తారనంటే చాలామంది వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ప్రాజెక్ట్, ఎప్పుడు చేస్తారో తెలియదు అని అంటున్నారు. సో అలానే కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఎందుకు సాయిరామ్ గారు కనిపించట్లేదు అని కొన్ని క్వశ్చన్స్. అంటే బ్యాక్ టు బ్యాక్ యూఆర్ కమింగ్ విత్ మూవీస్, వస్తున్నారు, కానీ కొంచెం ఆ గ్యాప్ మూమెంట్ వచ్చిందండి. అది ఎందుకంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక సినిమా మనం కరెక్ట్గా ఆడింది అనుకోండి కదండి, ఆ గ్యాప్స్ రావు. ఎస్, ట్రూ, అంతే. ఓకే, అది అంతే కదండి. ఇప్పుడు కానీ సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే ఓకే మనకి ఈ కథకి కరెక్టు కాబట్టి మనం అప్రూవ్ చదువుదాం అనే అప్రూవ్ చేయని సినిమాలు నాకు వస్తున్నాయి, నేను చేస్తున్నాను. బట్ ఒకటి ఉందనుకోండి, ఈ స్టార్ట్ అయ్యే మూవీస్ వేరే ఉంటాయి. ఓకే, ఓన్లీ మూవీస్ వర్కా లేకపోతే వెబ్ సిరీసెస్ ఏమైనా చేసే ఉద్దేశాలు ఉన్నాయా? కాదు, నాకు ఈ మధ్య ఒక కథ బాగా చెప్పాడండి, వెబ్ సిరీస్. అయితే అప్పుడు ఆ కథని ఎలా అయినా చెయ్యాలని ఉంది నాకు. ఓకే, ఏమో ఆ కథను పట్టుకుని ఎవరికైనా నేను వినిపిస్తే చాలా బాగుంటుందండి కథ. అన్విత్ అని బాగా చేశాడు కదా, చాలా బాగుంటుంది. సో వన్ మోర్ డౌట్, ఇట్స్ మై పర్సనల్ డౌట్. సో యు ఆర్ సచ్ అ గుడ్ పర్ఫార్మర్ అండి, మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఎమోషనల్ కావచ్చు అండ్ ఫన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్ మీరు బాగా పర్ఫామ్ చేస్తారు. సో లీడ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఏదైనా మూవీలో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వస్తే సాయిరామ్ శంకర్ గారు చేస్తారా? చేశాను కదండి ఇంతకుముందు, నేనైతే కూడా చేశాను. అంటే పురి గారి సినిమాలని కాదు, వేరే డైరెక్టర్స్ ఎవరైనా ఆఫర్ చేస్తే చేస్తానండి, ఇప్పుడు కరెక్ట్గా నాకు బాగుంది అనుకున్నప్పుడు వచ్చినాయి. నేను కూడా మధ్యలో వచ్చింది కాదు, ఏదో అంటే అన్నీ, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదో చెప్పగలరా దేనికి వచ్చిందో? తెలియదు, అంటే అది మనం చేయలేదు కాబట్టి చెప్పగలరు. చేయలేదు కాబట్టి చెప్పరు, చెప్తే మాకు కంటెంట్ వస్తుంది, చెప్పట్లేదు. ఓకే, సో ఫైనల్గా అంటే లైక్ ఒక పథకం ప్రకారం సినిమా థియేటర్స్లో చూస్తున్నప్పుడు జనాలు ఎలా ఎక్సైట్ అవుతారు? అండ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఉంటుందా? 100% అండి, లేకపోతే మేము ఇంత పెట్టామండి. 10,000 పట్టుకుంటే 10,000 ఎడ్జ్ ఆఫ్ ది సీట్. మీరు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇదేంటి పరిస్థితి, సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీకు ప్రతి సీను 1 అవర్లో అయిపోద్ది. 55 మినిట్స్ ఎంత ఉంటుందండి సెకండ్ హాఫ్. మీకు 55 మినిట్స్ అర్థం కాదు. అంటే అర్థం కాదంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్, ఎవడు కన్ఫ్యూజను, టెన్షను, ఇదైతే స్క్రీన్ ప్లేలో ఉంటుందండి. ఓకే, డెఫినెట్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దీనికి సంబంధించిన ఇలాంటి సినిమాలకి చాలా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, లైఫ్ మీకు నేర్పించిన లెసన్ ఏంటి? అంటే రోజుకు ఒక లెసన్ ఉంటుందండి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రోజు నేర్చుకుంటూ ఉంటాం. అంటే కాకపోతే నేను నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నా కెరియర్ పరంగా, లేకపోతే నేను వెళ్తున్న వర్క్లో నేను ఉండాల్సింది ఎలా ఉండాలి అని అంటే, మన
మనం ఏదైతే అనుకున్నామో దానికి మనం రీచ్ అవ్వాలి కాబట్టి ఇవి మనకు వస్తున్న ఒడిదుడుకులు ఏ ఉంటాయి కదండి, అసలు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఓకే. సో అది సక్సెస్ ఒకటే కదండి, సక్సెస్కి ముందు ఇది ఉంటేనే ఇది వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. సో అదే లైఫ్ అండి. ఓకే. బట్ ఎనీవేస్ Feb 7th వీఆర్ వెయిటింగ్. బేసికల్గా Feb 7th నుంచి లవ్ వీక్, వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అవుతుంది. అవునండి. మీరేమో థ్రిల్లర్తో స్టార్ట్ చేస్తున్నారు. మర్డర్స్తో. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.